మీ జీవితంలో ఏదైనా సమస్య ఒక పెద్ద కొండలా మీ ముందు నిలిచిందా? అది తీరని అప్పు కావచ్చు, నయం కాని వ్యాధి కావచ్చు, లేదా ఎన్నటికీ మారని కుటుంబ పరిస్థితి కావచ్చు. ఇక నా వల్ల కాదు, ఇది నా తలరాత అని మీరు ఆగిపోయారా? అయితే ఆగండి. ఈరోజు మత్తయి 21:21 దేవుని వాగ్దానం మీకోసమే. యేసుప్రభువు కేవలం చెట్లను ఆజ్ఞాపించడం మాత్రమే కాదు, కొండలను సముద్రంలో పడవేయమని చెప్పే అధికారాన్ని మనకిచ్చారు. మీ ఆశీర్వాదాలకు అడ్డుగా ఉన్న ఆ గోడలు ఈరోజు కూలిపోబోతున్నాయి. 2. మన జీవితంలోని కొండలు అంటే ఏమిటి? బైబిల్ చెప్పే కొండలు కేవలం రాళ్లు కావు, అవి మన జీవితంలోని పరిమితులు. ఇతరులు మిమ్మల్ని అన్న మాటలు, మీ ఆరోగ్యం ఇక బాగుపడదు అని వచ్చే మెడికల్ రిపోర్టులు, నేనిది చెయ్యలేను, నా వల్ల కాదు అని మిమ్మల్ని భయపెట్టే ఆలోచనలు. మనం తరచుగా ఈ సమస్యలను చూసి భయపడతాము. కాని 1 కొరింథీలకు 10:13 గుర్తుంచుకోండి. మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏ శోధనా మీకు కలగదు. మీ సమస్య ఎంత కొత్తదైనా, ఎంత భయంకరమైనదైనా, లోకాన్ని జయించిన గొర్రెపిల్ల అయిన యేసును నమ్ముకుంటే మీరు ఆ కొండను జయించి తీరుతారు. 3. సందేహమనే ప్రమాదం. యేసు ఏమన్నారో తెలుసా? మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల అని. సందేహమంటే ఏమిటి? ప్రార్థన ఆపేయడమే సందేహం. ఆ వితంతువు మరియు న్యాయాధిపతి కథ గుర్తుందా? ఆమెకు అధికారం లేదు, డబ్బూ లేదు, కాని ఆమె దగ్గర నిరంతర ప్రయత్నం ఉంది. మనం 6 నెలలు ప్రార్థన చేసి ఆపేస్తాం. కాని అబ్రహాము, సారా 25 ఏళ్లు ఆగారు. ఆ ఆలస్యంలోనే దేవుడు ఒక కొడుకునిచ్చి ఊరుకోలేదు, ఒక జాతినిచ్చాడు. మీ ప్రార్థనకు జవాబు ఆలస్యమవుతుందంటే దేవుడు మీ ఆశీర్వాదాన్ని మల్టిప్లై చేస్తున్నాడని అర్థం. 4. శోధనల వెనుక ఉన్న రహస్యం. మీకే ఎందుకిన్ని కష్టాలు? మీ కొండలే ఎందుకంత ఎత్తుగా ఉన్నాయి? ఎందుకంటే గొప్ప శోధనల తరువాతే గొప్ప సాక్ష్యం పుడుతుంది. దేవుడు మిమ్మల్ని కేవలం ఒక విశ్వాసిగా మాత్రమే కాదు, తన సర్వశక్తిని చాటిచెప్పే ఒక గొప్ప సాక్ష్యంగా మార్చాలనుకుంటున్నారు. సమయం గడిచిపోతుందని మీ విశ్వాసాన్ని ఆపకండి. సమయం కంటే మీ విశ్వాసమే గొప్పది. దేవుడు మిమ్మల్ని తన స్వరూపంలోకి మార్చడానికి ఈ శోధనలనే నిప్పులో మిమ్మల్ని శుద్ధి చేస్తున్నారు. ఆ తర్వాత మీరు బంగారంలా మెరుస్తారు. ఈరోజే మీరు మధ్యలో ఆపేసిన ప్రార్థనలను మళ్లీ మొదలుపెట్టండి. 10 ఏళ్ల నుండి కదలని ఆ కొండతో మళ్లీ మాట్లాడండి. యేసు నామంలో నువ్వు తొలగిపో అని ఆజ్ఞాపించండి. ప్రార్థన. ప్రభువా, ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారి జీవితంలో కొండల్లా ఉన్న అప్పులు, అనారోగ్యం, అవమానాలు ఇప్పుడే తొలగిపోవునుగాక. సముద్రంలో దారినిచ్చిన దేవా, వారి సమస్యలను నీరుగా వార్చండి. వారి కన్నీరు తుడిచి గొప్ప సాక్ష్యముగా నిలబెట్టండి. యేసునామంన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.